ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధనైనను, ధనాపేక్షను చంపివేయుడి. క్రైస్తవ జీవితంలో బాహ్య ప్రవర్తనలో ఎంతో స్పష్టమైన మార్పు మనకు అవసరమని గుర్తించాలి. మానవ స్వభావంలో దుర్లక్షణాలు అంటే జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, మనలో ధనాపేక్ష వంటి వాటిని చంపివేయాలి అంటే మనం వాటిని లేకుండా విశ్వాసిగా మనల్ని మనమే చూసుకోవాలి. నూతన స్వభావములను కలిగి జీవించాలి. అలాగే ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు వీటన్నిటిని కలిగి ఉండకూడదు. వీటిలో ఏ ఒక్క లక్షణాన్ని కలిగి ఉన్నా మనం కూడా క్రీస్తులో లేని వారమే. కావున ఈ ఉదయకాల సమయంలో పరిశీలన చేసుకో. నీ పాత స్వభావంతోనే జీవిస్తూ నేను క్రీస్తు బిడ్డనని అనుకుంటూ ఉన్నావా? లేదంటే క్రీస్తు కలిగి ఉన్నటువంటి జీవితంతో తండ్రి మెచ్చే విధంగా నీ జీవితం ఉన్నదా? వాక్యం వెలుగులో సరిచూసుకుని సరిచేసుకో. దేవునికి ఇష్టకరంగా జీవించు. ఆయన విడువని ఎడబాయని ప్రేమతో నిన్ను ప్రేమించి నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలను ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు, ఘనమైన రక్షక, మహోన్నతమైన విలువైన మీ నామమునకు వందనములు తండ్రి. మాలో ఉన్న ప్రతి చెడ్డ లక్షణాన్ని తీసివేసి మీకు ఇష్టంగా మా జీవితంలో సిద్ధపరిచి మీ వెలుగుతో నింపమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.